పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు. దానికి ఏం చేస్తారు? ఎవరేం చేస్తారు? ఇప్పుడు ఆయన ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశాడు. రాజ్యాధికారం మనదే, మనమే శాసిస్తాం, మనం పాలిస్తాం, శాసిస్తాం, పాలనకి మనం పనికిరామా, రేపు రాజకీయాన్ని శాసిస్తాం, ముందు పాలిస్తామన్నాడు, ఆ తర్వాత శాసిస్తామన్నాడు. పాలన శాసనం పక్కన పెడితే ఎదుటి వాళ్ళ శాసనంలో ఈయన ఉన్నాడు అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఓవరాల్గా ఈ పొత్తులో స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం ఏంటి? చంద్రబాబు నాయుడు తన ఫార్ములాని ఏమాత్రం మార్చుకోవాలా, తను ఒక్క అంగుళం కూడా మారలేదు. పొత్తులప్పుడు ఎలాంటి వ్యవహారం చేస్తారో అదే చేశారు. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇన్ని సీట్లు ఎప్పుడు ఇవ్వలేదు. ఈవెన్ భారతీయ జనతా పార్టీతో పొత్తప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా 25 ఇచ్చింది. 294 ఉన్నప్పుడే 25 ఇచ్చారు. ఇప్పుడు 175లోనే 24 ఇవ్వడం చాలా గ్రేట్. అలా ఫీల్ అవ్వాలి అంతే తప్పించి ఇక్కడ లేదు. బేసిక్గా ఆ కార్యకర్తలలో అంటే ఆయన మీద హీరో వర్షిప్ ఉండటం మూలంగా చంద్రబాబుని సైడ్ క్యారెక్టర్ అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్తున్నాడు, నేను సైడ్ క్యారెక్టర్ని,